హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 17 జనవరి 2019 మొదటి మరియు రెండో షిఫ్ట్లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, మొట్టమొదటిగా మనకి జర్మనీ క్యాపిటల్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో జర్మనీ యొక్క రాజధాని క్యాపిటల్ సిటీ ఏమిటి అని ఆన్సర్ వచ్చి మనకి జర్మనీ క్యాపిటల్ వచ్చి బెర్లిన్. అలాగే జర్మనీ యొక్క కరెన్సీ అడిగితే కనుక మనకి యూరో అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెడిసిన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ వేద. ఒక ఔషధం మనకి వైద్యం అనేది మెడిసిన్ ఇటువంటి వాటిని మనకి వేదాల్లో ఏ వేదం నుండి తీసుకోబడింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి అథర్వణ వేద. ఓకే, అథర్వణ వేద నుండి మనకి మెడిసిన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఫార్మ్డ్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. భారతదేశంలో చిట్ట చివరిగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అని అడిగారు. సో లాస్ట్లో మనకి ఏర్పడిన యూనియన్ టెరిటరీ ఏంటి అంటే చండీగఢ్. ఓకే, అలాగే మొట్టమొదట్లో ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చి మనకి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ చోళాస్. ఓకే, చోళులు మనకి దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించేవారు అంటే మనకి చోళుల యొక్క రాజధాని నగరం వచ్చి మనకి తంజావూరు. నెక్స్ట్ యూత్ ఒలింపిక్ గేమ్స్ ఏజ్ లిమిట్. ఓకే, మనకి యూత్ ఒలింపిక్ గేమ్స్ యొక్క వయసు పరిమితి ఎంత అని అడిగారు. మనకి ఆప్షన్స్ ఐడియా లేవు, కానీ మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే మనకి 14 to 18 అంటే 14 నుండి 18 సంవత్సరాల వయసు అనేది మనకి యూత్ ఒలింపిక్ గేమ్స్ యొక్క ఏజ్ లిమిట్. నెక్స్ట్ విచ్ స్పోర్ట్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ వింటర్ ఒలింపిక్స్. మనకి క్రింద కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చి ఆ క్రీడల్లో ఏది వింటర్ ఒలింపిక్స్లో భాగం కాదు అని అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కేటింగ్, స్కై జంపింగ్, ఐస్ హాకీ, స్విమ్మింగ్ ఈ రకంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మన వింటర్ ఒలింపిక్స్కి సంబంధం లేనిది ఏంటి అంటే మనకి స్విమ్మింగ్. నెక్స్ట్ హూ అపాయింట్స్ సీఎంస్ ఫర్ యూనియన్ టెరిటరీ. కేంద్రపాలిత ప్రాంతం యొక్క ముఖ్యమంత్రులను ఎవరు నియమిస్తారో అని అడిగారు. సో మనకి జనరల్గా మన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే మనకి ఎన్నుకోబడతారో సేమ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఎన్నుకుంటారో ఎలక్షన్స్ ద్వారా. కాకపోతే మనకి ఇక్కడ గవర్నర్ అనేవాళ్ళు నియామకం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రుల్ని. కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీకి వచ్చేసరికి మనకి ప్రెసిడెంట్ వచ్చి అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి ఢిల్లీ మరియు పుదుచ్చేరిలో మనకి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఉంటారు. ఓకే, సో మిగతా చోట్లన్నింటికి కూడా మనకి లెఫ్టినెంట్ గవర్నర్లు అనేవాళ్ళు ఉంటారు. ఓకే, ఒకసారి మీరు కూడా ఆన్సర్ అనేది వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ టేక్స్ యూటర్న్ ఇన్ విచ్ ప్లేస్. ఓకే, మనకి బ్రహ్మపుత్ర నది అనేది ఏ ప్రదేశంలో యూటర్న్ తీసుకోవడం జరుగుతుంది అని అడిగారు. యూటర్న్ అంటే మనకి నది అనేది ఇలా ప్రవహిస్తున్నప్పుడు ఇక్కడ నుండి మనకి ఇలా తిరిగి మళ్ళీ ఇలా ఈ విధంగా యూటర్న్ తీసుకుని రావడం అంటారు. హిమాలయ పర్వతాలు అనేవి ఎక్కడైతే ఉంటాయో మనకి సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి అనుకుంటే కనుక బ్రహ్మపుత్ర రివర్ అనేది మనకి ఇక్కడ ఉన్న హిమాలయాల దగ్గర నుండి ఈ విధంగా వెళ్ళి మనకి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ యూటర్న్ తీసుకుంటుంది బ్రహ్మపుత్ర రివర్ అంటే కనుక మనకి హిమాలయ పర్వతాల దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చైల్డ్ రైట్ యాక్ట్ ఇయర్. ఓకే, చైల్డ్ రైట్ యాక్ట్కి సంబంధించిన సంవత్సరం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి 2005 2005వ సంవత్సరం. నెక్స్ట్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ద సపరేట్ కాన్స్టిట్యూషన్ అండ్ స్పెషల్ స్టేటస్. ఓకే, మనకి ప్రత్యేక రాజ్యాంగము మరియు ప్రత్యేక హోదా కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. సో మన ఇండియాలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సపరేట్గా కాన్స్టిట్యూషన్ అలాగే స్పెషల్ స్టేటస్ అనేది కలిగి ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ స్పెషల్ స్టేటస్ కలిగి ఉన్న రాష్ట్రం అడిగితే కనుక మనకి దాదాపుగా 11 రాష్ట్రాల దాకా ఇండియాలో మనకి ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనే వాటిని కలిగి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వింటర్ సీజన్ క్రాప్స్ ఆర్ కాల్డ్ యాజ్. ఓకే, శీతాకాల పంటలను ఏమని పిలుస్తారు అని అడిగారు. ఓకే, మనకి మాన్సూన్ క్రాప్స్ అని కానీ లేదా నైరుతి ఋతుపవనాలు వచ్చేటప్పుడు వేసే పంటలను కానీ అడగచ్చు క్వశ్చన్ అలా కూడా. సో వింటర్ సీజన్ క్రాప్స్ని మనం రబీ క్రాప్స్ అని పిలవడం జరుగుతుంది. అలాగే సమ్మర్ అంటే వేసవకాలంలో వేసే పంటలను మనం ఖరీఫ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, వింటర్ వచ్చి రబీ, సమ్మర్ వచ్చి ఖరీఫ్. ఓకే, నెక్స్ట్ లోయెస్ట్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద 2011 సెన్సెక్స్. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. ఓకే, హైయెస్ట్ డెన్సిటీ కలిగిన రాష్ట్రం అడిగితే బీహార్, లోయెస్ట్ అడిగితే కనుక మనకి అరుణాచల్ ప్రదేశ్. నేను ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి జరిగినప్పుడు 2011 సెన్సెక్స్కి సంబంధించి వీడియో కూడా చేశాను, ఈజీగా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది. సో సెన్సెక్స్ టాపిక్ అనేది ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చూడండి. వీడియో ఎవరైనా చూడడం వాళ్ళంటే అది కూడా ఒకసారి చూడండి. ఓకే,
నెక్స్ట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ రిమూవ్డ్ బై విచ్ పర్సన్? ఓకే, మనకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలగించే అధికారం అనేది ఎవరికి ఉంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి రాష్ట్రపతి, ప్రెసిడెంట్కి ఉంటుంది. మనకి యూపీఎస్సీ చైర్మన్ కానీ లేదా ఏదన్నా స్టేట్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇటువంటి వాళ్ళని తొలగించాలంటే అధికారం మనకి రాష్ట్రపతి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఇండియా బాస్కెట్బాల్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై? ఓకే, ఇండియాలో బాస్కెట్బాల్ని నిర్వహించే సంస్థ ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి బిఎఫ్ఐ, అంటే బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో మనకి బాస్కెట్బాల్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి కబడ్డీ అడిగితే కనుక ఐకేఎఫ్, అంటే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ వచ్చి మనకి కబడ్డీని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ విచ్ స్పోర్ట్స్ డస్ నాట్ రిలేటెడ్ టు రన్నింగ్? మనకి పరిగెడటానికి సంబంధం లేని ఆట ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. మనకి ఎగ్జాక్ట్ ఆప్షన్స్ ఐడియా లేదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అడిగితే కనుక ఖోఖో, గోల్ఫ్, స్క్వాష్, స్ప్రింట్. ఇలా చూసుకుంటే కనుక స్ప్రింటింగ్ అంటే రన్నింగ్లో కూడా మనం పరిగెడతాం, స్క్వాష్లో కూడా కొంత పరిగెట్టాల్సిన అవసరం ఉంటుంది, అలాగే ఖోఖోలో కూడా మనం కొంత పరిగెడతాం. కానీ గోల్ఫ్ క్రీడలో మాత్రం మనం జస్ట్ నుంచుని బాల్ని గోల్ఫ్ చేయడమే కాబట్టి సో గోల్ఫ్లో అయితే మనకి రన్నింగ్ చేసే అవసరం అనేది ఉండదు. ఓకే, సో ఆన్సర్ వచ్చి గోల్ఫ్ అవుతుంది. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్? ఓకే, పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి బ్రెయిన్, మెదడు దగ్గరలో ఉన్న గ్లాండ్ దగ్గర మనకి ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతి చిన్న ఖండం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియా. ఓకే, స్మాలెస్ట్ కాంటినెంట్ వచ్చి ఆస్ట్రేలియా. సో వేరొక షిఫ్ట్లో బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏంటి అని అడగడం జరిగింది. బిగ్గెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏమిటి? ఆన్సర్ వచ్చి మనకి ఆసియా ఖండం. ఓకే, ఏషియా. అలాగే మనకి ప్రీవియస్ ఎస్ఏ ఎగ్జామ్లో డార్క్ కాంటినెంట్ ఏంటి అని అడిగారు. అంటే మనకి చీకటి ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారని అడిగారు. దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి ఆఫ్రికా. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధిక శిఖరం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి కాంచనజంగా. ఓకే, అలాగే వరల్డ్లో అడిగితే కనుక హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి అని అడిగితే కనుక మనకి మౌంట్ ఎవరెస్ట్, ఎవరెస్ట్ పర్వతం. ఓకే, నెక్స్ట్ సుశీల్ కుమార్ బిలాంగ్స్ టు విచ్ గేమ్? ఓకే, సుశీల్ కుమార్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి రెజ్లర్, అంటే కుస్తీకి సంబంధించిన ఆటగాడు. అలాగే సునీల్ ఛేత్రి అయితే కనుక మనకి ఫుట్బాల్కి సంబంధించిన క్రీడాకారుడు. నెక్స్ట్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్ బై హైట్ ప్రకారం చూసుకుంటే కనుక మనకి ఎత్తైన వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయని అడిగారు. ఆన్సర్ వచ్చి ఏంజల్ ఫాల్స్. నెక్స్ట్ రాజ్యసభ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్? ఓకే, రాజ్యసభని ఇలా కూడా పిలుస్తారు అని చెప్పి అడగడం జరిగింది. సో రాజ్యసభను మనకి అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, అంటే ఎగువ సభ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, సో మన రాజ్యసభని ఎగువ సభ అని, లోక్సభని దిగువ సభ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే హౌ మెనీ ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ టు లోక్సభ బై ప్రెసిడెంట్? ఓకే, మనకి రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ను నామినేట్ చేయొచ్చు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి 2 మెంబర్స్. నెక్స్ట్ రైడర్ బిలాంగ్స్ టు విచ్ గేమ్? రైడర్ అనే పదం ఏ క్రీడకు సంబంధించిన పదం అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి కబడ్డీ. ఓకే, మనకి రైడ్కి వెళ్ళే వాళ్ళని మనం రైడర్ అని పిలవడం జరుగుతుంది కబడ్డీలో. నెక్స్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ అశోకుని యొక్క రాజధాని నగరం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి పాటలీపుత్ర. ఓకే, ఇప్పటికీ మనకి బీహార్లో క్యాపిటల్ సిటీ అయిన పాట్నానే అప్పట్లో పాటలీపుత్ర అని పిలవడం జరిగేది. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ప్రారంభమైంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1885 సంవత్సరం. ఓకే, 1885 ఇయర్లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించడం జరిగింది. సో ఫౌండర్, స్థాపించింది ఎవరు అంటే ఏవో హ్యూమే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఓకే, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, చాలామంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఫస్ట్ ప్రెసిడెంట్కి ఫౌండర్కి. మొట్టమొదటి అధ్యక్షుడు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి డబ్ల్యూసి బెనర్జీ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మొట్టమొదటి ఫౌండర్, ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండర్ ఎవరు అని అడిగితే కనుక ఏవో హ్యూమే అవుతుంది. ఓకే, ఫౌండర్ వేరు, ఫస్ట్ ప్రెసిడెంట్ వేరు. 1885లో స్టార్ట్ చేశారు. ఫౌండర్ ఎవరు అంటే ఏవో హ్యూమే, మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, సో ఇవి మనకి ఆర్పిఎఫ్ మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్, అలాగే ఇందులో ఏదైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ గ్యాదర్ అయితే వాటిని కూడా మనం చూద్దాం. సో ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే తప్పకుండా క్వశ్చన్స్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.